ఈ సిమ్లులో ఐరన్ ఉంటుందండి, కాల్షియం ఉంటుందండి, ఫైబర్ ఉంటుందండి, చాలా మంచిదండి. పిల్లలు కూడా తినొచ్చండి ఇవి. పెద్దోళ్ళు కూడా మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళకి చాలా మంచిదండి. రోజుకోకుండా తినండి, మీరే చెప్తురు కానీ అంత మంచిగా ఉంటుందండి. ఇవి ఎవరైనా తినొచ్చండి, రోజుకు 2 ఉండల దాకా తినొచ్చండి. ఇవి చాలా మంచిదండి. పిల్లలకు రోజు పెట్టండి, ఇది మీరే చెప్తురు కానీ. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండి వేళ నేను సిమ్లీ చేస్తున్నానండి. ఈ వేళ చాలా ఒంటికి చాలా మంచిదండి. ఇది పిల్లలకు కూడా చాలా మంచిదండి. పిల్లలకి ఐరన్ ఎక్కువ ఉంటుందండి ఇందులో. పిల్లలకి స్నాక్స్లో కూడా పెట్టొచ్చండి. ఇప్పుడు పెద్దోళ్ళు కూడా చాలా మంచిదండి తింటేని. మోకాళ్ళ నొప్పులు అయ్యి ఉండవండి. ఈ బెల్లం ఇది చెరుకు బెల్లం అండి. ఇది పంచదార బెల్లం కాదండి, ఇది చెరుకు బెల్లం. మంచిదండి ఇది. పిల్లలకు కూడా పెడతాం కదండి పంచదార బెల్లం అయితే, అది మంచిది కదా. ఇది బూరుపల్లి బెల్లం అంటారు, ఇది మంచిదండి ఇది. ఇప్పుడు నేను ఈ 1/2 కేజీ నువ్వుపప్పు తీసుకున్నానండి, తెల్ల నువ్వుపప్పు. 1/2 కేజీ బెల్లం తీసుకున్నానండి. ఇది నేను ఇప్పుడు ఎలా చేయాలన్నది మీకు చూపెడతానండి. ఇది గ్యాస్ వెలిగించుకునండి, బాగా పెట్టుకునండి. ఈ నువ్వుపప్పు మాత్రం స్లోగా వేపుకోవాలండి, బాగా వేపకూడదండి. ఇది మళ్ళీ ఎక్కువ వేయకూడదు, కొద్దిగానే వేగాలండి. ఇది వేపిన తర్వాత బెల్లం మనం సితగొట్టుకుని మెత్తగా చేసుకునండి. మీకు ఎలా చేయాలన్నది ఇప్పుడు మీకు చూపెడతాను. ఇదిగోనండి, ఇలా ఎంతే, మరీ ఎక్కువ వేయకూడదండి. ఇలా వేపిన తర్వాత మనం ఇది మిక్సీ పట్టేసుకోవాలండి. ఈ తెల్ల నువ్వులు అంటారండి, అదే పొట్టు తీసిన నువ్వులండి ఇవి. ఇది మిక్సీ పట్టేసుకునండి. బెల్లం ఇది కూడా మిక్సీ పట్టుకొని కలిపిన తర్వాత మిక్సీ పెడతాను. ఇదిగోనండి, నువ్వుపప్పు పొడుం చేసాను. ఇదిగో బెల్లపు పొడి అండి. ఇది ఈ రెండు కలిపేసుకోవాలండి. ఇప్పుడు రెండుని కరెక్ట్గా కుదురుతుందండి. ఇంకా అలా కొంచెం కొంచెం కలుపుకొని ఉండలు చేసేసుకుంటామండి. కొంచెం వేసుకోవచ్చు. ఇదిగోండి, ఇలాగే కలిపేసుకోవాలి, ముద్దల్లాగా ఉంటుంది. ఇదిగోండి, ఇలా ఉండలు చేసేసుకుంటామే. మన సైజు పిల్లలకి ఇచ్చేలాగా ఎంత కావాలంటే అంత అలాగా చేసుకుని అన్ని ఉండలు చేసేసుకుంటాయి. ఇదిగోండి, నేను చేసేసాను. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి.